అన్న చెప్పండి, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఇప్పుడు మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది మీకు సంబంధించి? నిరుద్యోగుల యొక్క పూర్తి బాధ్యతలు తెలిసినటువంటి వ్యక్తి గెలిస్తే బాగుంటది. అందులో ఈ ప్రసన్న హరికృష్ణ అయితే బాగుంటది. మిగతా వారంతా కార్పొరేట్ విద్యా సంస్థలకి వెళ్ళి వస్తున్నటువంటి వ్యక్తులు మాత్రమే ఈరోజు వాళ్ళు ఎలక్షన్ లో పోటీ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు నిరుద్యోగులైనటువంటి యువకులే వాళ్ళ దగ్గర యువకులే వాళ్ళ దగ్గర ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఇప్పుడు పేద ప్రజల యొక్క ఈ ఈ రాష్ట్రంలో చూసినట్టయితే ఇవాళ వైద్యానికి ఎక్కువ ఖర్చు చేస్తారు. కాబట్టి విద్యా రంగానికి వాళ్ళు పేద ప్రజల తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు డబ్బులు వసూలు చేసి వాళ్ళు అది చేస్తారు. కాబట్టి పేద ప్రజల పిల్లలకు ఇవాళ వాళ్ళు 50% ఫీజులు రాయితీ ఇచ్చినా కూడా వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది ఇవాళ కార్పొరేట్ గా పోటీ చేస్తున్న వాళ్ళు. కానీ పేద ప్రజల యొక్క తల్లిదండ్రుల దగ్గరే డబ్బులు ఫీజుల రూపకంగా అధికంగా ఫీజులు కార్పొరేట్ విద్యా స్థాయిలో తీసుకొని ఇవాళ పేద ప్రజలకు న్యాయం చేస్తాని అధికారంలోకి వస్తే మాత్రం అది కరెక్ట్ కాదు. ఎవరు ముఖ్యంగా దీనికి సంబంధించి? ఇప్పుడు నేను చెప్పినా కదా, ఒక హరికృష్ణ అతను అయితే కాస్త బిఎస్పి అట్లా కొంచెం సామాజిక ఫీజులు గుంజుతున్నారు అన్నారు, అందులో ఎవరున్నారు ముఖ్యులు? ఇప్పుడు అందరూ దాదాపు ఇప్పుడు పోటీ చేస్తున్న వాటిలో మొత్తం మంది వాళ్ళు కార్పొరేట్ విద్యా సంస్థల అధినేతలే ఉన్నారు. అందులో కాంగ్రెస్ నుంచి నరేందర్ రెడ్డి ఉన్నారు, ప్లస్ అంజిరెడ్డి ఉన్నారు. ఇద్దరు అంతే అంటారు? ఇద్దరు అంతే కదా. ఇప్పుడు వాళ్ళు కార్పొరేట్ విద్యా సంస్థ నడిపిన వాళ్ళే కదా. వాళ్ళు ఎందుకు రాజకీయంగా రావాల్సి వచ్చింది? అక్కడ వారికి సరిపడ్డ ఆదాయం ఉండదు. వాళ్ళ ఆదాయములు వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడం కోసమే ఇలా వాళ్ళు రాజకీయంలోకి రావాల్సినటువంటి పరిస్థితి. మరి ఎందుకు ప్రసన్న హరికృష్ణనే ఎందుకు మీకు నచ్చింది? ప్రసన్న హరికృష్ణ కాస్త సామాజిక కార్యక్రమాల్లో ఆయన చాలా చురుగ్గా పనిచేస్తున్నారు. ఆయన కూడా దాదాపు కార్పొరేట్ విద్యా సంస్థలు అట్లాంటివి అనేది అంతగా లేవు. కాబట్టి ఆయన కాస్త పేద ప్రజలకు సామాన్యమైనటువంటి వ్యక్తులకు పనికొస్తాడని నేను అనుకుంటున్నా. ఏదైతే ఇప్పుడు ఎలక్షన్స్ ఎమ్మెల్సీకి సంబంధించి క్యాండిడేట్స్ ఓటేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నా విద్యార్థులకి? విద్యార్థులందరూ ఇప్పుడు చూస్తున్నట్లయితే రోజు రోజుకు నిరుద్యోగం అనేది చాలా పెరిగిపోతా ఉన్నది. డిగ్రీలు అయిపోయిన వాళ్ళే కదా ఇప్పుడు ఓట్లు వేయాల్సింది. అలాంటి డిగ్రీ స్టూడెంట్లు ఇలా రోడ్డు మీద పట్టాలు పట్టుకుని తిరగాల్సిన పరిస్థితి ఉన్నది. అట్లాంటప్పుడు మనం ఒక మంచి మన తరపున ప్రశ్నించే గొంతుక ఉన్నటువంటి సామాజిక సుహ ఉన్నటువంటి వ్యక్తులను మనం ఎన్నుకున్నట్టయితే వాళ్ళు ప్రశ్నించగలుగుతారు. కాబట్టి చూసి ఓటు వేయాల్సిన పరిస్థితి. ప్రసన్న హరికృష్ణ గారు గెలిచిన తర్వాత మరి విద్యార్థుల సమస్యల పైన శాసనమండలిలో కొట్లాడతారంటారు? కొట్లాడతాడు కావచ్చు. ప్రసన్న హరికృష్ణ అనేటైనా నేను కూడా ఇప్పుడు కొత్తగానే చూస్తున్నా. కాకపోతే ఆయన యాక్టివిటీస్ కొన్ని ఉంటాయి కదా, వాటి గురించి మనం తెలుసుకున్నాం. కాబట్టి ఇప్పుడు పోటీ చేస్తున్న దాంట్లో ఆయన కాస్త బాగానే అనిపించింది. ఆయన నాకు ఇప్పటి వరకు ఏం పరిచయం లేదు. నాకు వీళ్ళు ఎవరు కూడా నాకు చేసే పనులు మీకు నచ్చినాయి అంతేనా? అది ఆయన చేసినటువంటి కార్యక్రమాలు బాగా అనిపించినాయి. ఇప్పుడు మిగతా వీళ్ళు ఎవరు పోయినా కూడా వాళ్ళు విద్యా సంస్థలలో నడిపిస్తున్నటువంటి వ్యక్తులే. ప్రైవేట్ సంస్థలు ఇప్పుడు అన్ని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలే కదా. ఇద్దరికి ఉన్నట్టే కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ సార్ అంటే పైన సార్కి ఉన్నట్టే, ఇంకెవరు అతనికి కూడా ఉన్నట్టే. వాళ్ళంతా విద్యా సంస్థలలో ఉన్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలను నడుపుతున్నటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా సామాన్య ప్రజల గురించి ఆలోచన అనేది చేయరు. ఇది ముఖ్య ఉద్దేశం. అది నా ఒపీనియన్. ఈ వ్యక్తులు మిగతా వాళ్ళు చేస్తారా చేయరని వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ ఇష్టం. అది.